ఓం వాగర్ధావసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి మాసం కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో ఈ నెల ఫిబ్రవరి 2026 సంవత్సరము మీ యొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయి, అదేవిధంగా గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఈ నెల మీకు ఉండబోతుందనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ నెలలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాల గురించి చూసుకుంటే కనుక 1వ తారీఖు ఆదివారం ఫిబ్రవరి నెల మాఘ పౌర్ణమి, అదేవిధంగా 5వ తారీఖు గురువారం సంకష్టహర చతుర్థి, 14వ తారీఖు శనివారం శని త్రయోదశి, 15వ తారీఖు ఆదివారం మహాశివరాత్రి, 18వ తారీఖు బుధవారం ఫాల్గుణ మాస ప్రారంభము. ఇవి ముఖ్యమైనటువంటి పర్వదినాలు మనకి ఫిబ్రవరి నెలలో వచ్చేవి. ఇక ఈ యొక్క నెలలో మీ యొక్క రాశి రీత్యాను ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి గ్రహ సంచారాన్ని గమనిద్దాం. మిథునంలో గురుగ్రహ సంచారము, అలాగే కర్కాటకంలో స్వస్థానంలో చంద్రగ్రహ సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారం, మకర రాశిలో రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారం, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం, మీనరాశిలో శనిగ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాలను బట్టి మీ రాశి వారికి కలిగేటువంటి శుభ అశుభ యోగాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుకను ప్రధానంగా వృత్తి జీవనం గురించి మనం మాట్లాడుకుందాం. ఉద్యోగము, వ్యాపారము, వ్యవస్థ, వీటి మీద ఏ విధమైనటువంటి ప్రభావాలు ఉండబోతున్నాయంటే కనుక ముందుగా లగ్నస్థ కేతువు, అదేవిధంగాను సప్తమ రాహు, అష్టమ శని, అదేవిధంగా చూసుకుంటే కనుక షష్ఠమ స్థానంలోనూ 4 గ్రహాల యొక్క సంచారం, పాపగ్రహ సంచారం. కాబట్టి దీని యొక్క ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా ఫిబ్రవరి నెలలో వీళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుందో మనం మాట్లాడుకుందాం. ముందుగా చూసుకుంటే కనుక ఆ యొక్క అష్టమ శనైశ్వర గ్రహ సంచారం వల్లను కొంతమేరకు అటు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే వృత్తిరీత్యా ప్రధానంగా సింహరాశి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ లగ్నస్థ కేతువు వల్ల స్థిరమైనటువంటి ఆలోచన విధానం ఉండదు. ఒక క్షణం ఏమనుకుంటారంటే కనుక ఎంత పట్టుదలతో అయినా సరే ఈ పని పూర్తి చేద్దాం అనుకుంటారు. ఒక్కొక్క క్షణం ఏమంటారంటే కనుక ఈ కష్టం ఎవడబడతారో వేరే చిన్న సులువైనటువంటి పనులు చేసుకుని బయటపడిపోదాం అనుకుంటారు. అంటే మీ లోపల మీరే ఆలోచన విధానంతో సతమతపడుతుంటారు. కాబట్టి మీకు ఒక స్పష్టమైనటువంటి మార్గం అనేటువంటిది మీ కెరీర్ వైజ్గా ఈ నెలలో ఎంచుకోవడం అనేటువంటిది చాలా సవాళ్ళుగా మారిపోతాయి. ప్రధానంగా ఉద్యోగ జీవనం చేసుకునేటువంటి వారి మీద దీని యొక్క ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా పడబోతున్నది. ఏకాదశంలో గురుగ్రహ సంచారం వల్ల ఏంటంటే కనుక కొంతమేరకు లక్ ఫ్యాక్టరీ అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఈ నెలలో. అయితే ఉద్యోగస్తులకు ఈ యొక్క నెలలో ఏంటంటే కనుక తీసుకునేటువంటి నిర్ణయాలు ఎన్నో కీలకమైనటువంటి అంశాలని మీ మీద చూపెట్టబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అనవసరమైనటువంటి వాదనలు, అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైనటువంటి నిర్ణయాలు మీ యొక్క కెరీర్ని పాడు చేస్తాయి ఈ నెలలో. ఇది బాగా గుర్తుంచుకోండి ఉద్యోగ వ్యవస్థలో ఉండేటువంటి వారు. ఇక వ్యాపారస్తుల గురించి మనం గమనించుకుంటే కనుక ఎవరైతే కనుకను వ్యవసాయ మార్గాల్లో ఉన్నారో, వ్యవసాయ సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ మటుకు కొంత మేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనపడుతుంది. మినహాయించి మిగతా వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలించేటువంటి కాలం. పనులన్నీ కూడా నిదానంగా కొనసాగుతాయి, కానీ ప్రతిఫలాలు అయితే కనుక ఖచ్చితంగా ఈ నెలలో మీరు చూడగలుగుతారు. ముఖ్యంగా ఎవరైతే కనుక లోహ సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారో, అంటే బంగారం, వెండి, రాగి, ఇత్తడి మొదలైనటువంటి లోహముతో సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి చాలా చక్కగా అనుకూలించబోతుంది ఈ యొక్క నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే ప్రధానంగా ఏంటంటే కనుకను ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను అశ్రద్ధ అనేటువంటిది ఏ విషయంలో కూడా పనికిరాదు. ఎందుకంటే శనేశ్వరుడు 8వ స్థానంలో 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉండడం వల్ల పక్కన వాళ్ళ యొక్క మాటలను ఎక్కువగా మీ యొక్క జీవితం మీద రుద్దుకోవద్దు. అది ప్రధానంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఈ నెలలో వృత్తిరీత్యా.
మినహాయించేసి మిగతా అంతా కూడా మీకు అనుకూలంగా ఉంది. ఏదైనా సరే మీ సొంత నిర్ణయాన్ని బలంగా గట్టిగా తీసుకోండి. శని వల్ల ఏంటంటే కనుక ఎక్కువగా అష్టమ శని ప్రభావం వల్ల ఏదన్నా స్టెప్ తీసుకుందాం అంటే కనుక కొంతమేరకు భయం అనేటువంటిది వెంబడిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ యొక్క నిర్ణయం తీసుకున్నా అది బలంగా తీసుకోండి. మీకున్నటువంటి గురుబల రీత్యాను అది ఎంతో లక్ని ఫేవర్ చేస్తుంది. కాబట్టి మీరు అనుకున్నటువంటి పనిని మీరు సత్ఫలంగా మార్చుకోగలుగుతారు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని చూస్తే కనుక లగ్నస్థ కేతుగ్రహ సంచారము, అదేవిధంగా షష్ఠమ స్థానంలో బుధగ్రహ సంచారము, అదేవిధంగా ఏకాదశంలో గురుగ్రహ సంచారం. ఈ యొక్క సమయంలో మీరు ఏది ఫోకస్గా చేసినా విజయం మీదే అండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ సమయంలో ఏంటంటే కనుక మీ తరపు నుంచి మీరు చేయాల్సినటువంటి ప్రయత్నం ఏమిటయ్యా అంటే కనుక ప్రతి దాని మీద ఫోకస్ శ్రద్ధ పెట్టడం అంతే. ప్రతిఫలం అంటారా, మీకు ఖచ్చితంగా అనుకూలంగా వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ పోటీ రంగ పరీక్షల్లో కానీ మీరు ఎడ్యుకేషన్ వైజ్గా తీసుకునేటువంటి మేజర్ స్టెప్స్లో కానీ ఎటువంటి సందేహం ఉండకూడదు, క్లారిటీగా ఉండాలి. ఏదో 50-50 ఛాన్సెస్ అన్నట్టుగా మీరు ప్రయత్నం చేశారా, అది అలానే 50%గానే వస్తుంది. కానీ ఎక్కడైతే కనుక మీరు ఫుల్గా ఎఫర్ట్ పెట్టి మీరు ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. విద్యార్థులకు అద్భుతమైనటువంటి నెలగా ఈ యొక్క నెలను చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుధుడు అనుకూలిస్తున్నాడు, బుద్ధిపరమైనటువంటి అనుకూలత కనపడుతున్నది. అదేవిధంగా చూసుకుంటే కనుకను ఏకాదశంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది చాలా బాగా అనుకూలించబోతుంది. కానీ ఇక్కడ లగ్నంలో ఉన్నటువంటి కేతు వల్ల ఆ కాన్సన్ట్రేషన్, ఆ ఏకాగ్రత, ఆ ఫోకస్ అనేటువంటిది తగ్గుతుంది. దాని మీద మీరు ఖచ్చితమైనటువంటి సాధన చేయండి, విజయం మీదే తథ్యం. అయితే ఎవరైతే కనుక విదేశీ విద్య గురించి కానీ, విదేశీ ఉద్యోగం గురించి కానీ, విదేశీ వ్యాపారం గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అంతగా అనుకూలం లేనటువంటి కాలము. ఇది కొంచెం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఈ విషయంలోనూ కొంతమేరకు అయితే కనుక ఇబ్బంది, ఆలస్యకత అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుక కుటుంబ వ్యవస్థ ఆ యొక్క వ్యయస్థానంలో చంద్రగ్రహ సంచారం వల్ల మీ యొక్క మాటను అదుపులో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడైతే కనుక మీరు మూర్ఖంగా కొంతమేరకు వాదించడము, అనవసరమైనటువంటి మాటలు అవతల వ్యక్తుల దగ్గర మాట్లాడడం వల్ల చిక్కు సమస్యలు ఎదుర్కోవడం ఖాయము. కాబట్టి ఈ యొక్క నెలలో ఏంటంటే కనుక మాటను అదుపులో ఉంచుకోవాలి. మాట ద్వారానే ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఓవర్ థింకింగ్ అస్సలు పనికిరాదు. ఈ సమయంలోనూ కుటుంబ వ్యవస్థ రీత్యా మీరు తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్త ఇది. మిగతావన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయండి. సప్తమ రాహు వల్ల మీ జీవిత భాగస్వామితో కూడా కొంతమేరకు మాట స్పర్ధలు, ఎడబాటు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. ఏదున్నా సామరస్యంగా ఆ యొక్క చర్చలను తేల్చుకోవడం ఎంతో మేలును చేస్తుంది మీకు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఇక మీ యొక్క పిల్లలు కానీ, మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయం కానీ అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క నెలలో కూడాను విందు వినోదాల్లో బంధుమిత్రాదులతోటి కలిసేటువంటి కాలం కూడాను సూచిస్తున్నది అన్నమాట. ఇక ప్రేమ వ్యవస్థను మనం గమనించుకుంటే కనుక ప్రేమ జీవనంలో చూసుకుంటే కనుకను అనుకూలమైనటువంటి కాలమే గోచరిస్తున్నది. ఎందుకంటే కనుకను షష్ఠమంలో జరుగుతున్నటువంటి శుక్రగ్రహ సంచారం, అదేవిధంగా లగ్నంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది ప్రేమ జీవనానికి అనుకూలంగా కనపడుతుంది. అదేవిధంగాను ఎవరైతే ప్రేమ జీవితంలోనూ ముందు స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారంటే వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నారు, ప్రేమ వివాహం గురించి, వాళ్ళకు కూడాను అద్భుతంగా అనుకూలించేటువంటి కాలం. మీ మనసులో ఉన్నటువంటి మాట మీ కుటుంబ సభ్యుల ముందు పెట్టండి, తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ప్రేమ వివాహం జరగడానికి ఇది యోగ్యమైనటువంటి కాలంగా మనం సూచించవచ్చు ఈ యొక్క సింహరాశి వారికి. ఇక ఆరోగ్యరీత్యా, ఆర్థిక రీత్యా ఎలా ఉండబోతున్నది అని చెప్పేసి అనుకుంటే కనుకను ఆ యొక్క ధనాకారుడైనటువంటి శుక్రుడు, అదేవిధంగా రుణకారకుడైనటువంటి కుజుడు ఇద్దరు కూడాను 6వ స్థానంలో ఉండడం వల్ల ఏవైతే కనుక మీకు షేర్ మార్కెట్లో కానీ లేదంటే కనుక అప్పుల ద్వారా మీకు ఆగిపోయి ఉన్నటువంటి డబ్బుల గురించి మీరు వేచి చూస్తున్నారో వాటిల్లో ఈసారి గట్టి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వాటిల్లో ఏదో రకమైనటువంటి ప్రతిఫలం, అనుకూలమైనటువంటి ఫలితం అయితే కనుక మీకు ఈ నెలలో ఖచ్చితంగా కనబడబోతున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ నెలలో గృహయోగము, వాహన యోగము, అదేవిధంగాను ఎవరైతే కనుకను స్థిరాస్తి కొనుగోళ్లు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు అనుకూలించేటువంటి కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏకాదశంలో గురుగ్రహ సంచారం, 6వ స్థానంలో కుజ శుక్రగ్రహ సంచారం అనేటువంటిది చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి కాలంగా కనపడుతుంది. కానీ
7వ స్థానంలోనూ రాహుగ్రహ సంచారం వల్ల చేసేటువంటి వ్యవహారంలో చిన్నపాటి శ్రద్ధను వహించాలి. సుస్పష్టంగా ప్రతిదాన్ని పరిశీలించి అడుగు ముందుకు తీసుకెళ్ళాలి. లేదంటే కనుక అనవసరమైనటువంటి ధన నష్టమైనటువంటిది కనపడుతుంది. మినహాయింపు మిగతావంతా కూడా చక్కగా అనుకూలించేటువంటి ధనయోగ కాలంగా సింహరాశి వారికి ఈ నెలను మనం చెప్పవచ్చు. ఇక ఆరోగ్య స్థితి రీత్యా అష్టమ శని వల్లను ఏంటంటే కనుక స్థిరమైనటువంటి అనారోగ్యములు ఏవి కూడా ఉండవు. కానీ ప్రధానంగా ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటయ్యా అంటే కనుకను నిత్య అనారోగ్యాలు అంటే కనుక అలసిపోవడము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి, జ్వరము రావడము, ఇలాంటివి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ ఎవరికైతే కనుక దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళు మాత్రం దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలంటే షుగర్, బీపీలు వంటి ఏవైతే కనుక నిత్య రోగాలు ఉంటాయో వాళ్ళు మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలి. దాంట్లో ఏంటంటే కనుక ఆ యొక్క శని ప్రభావం వల్లను వాటి మీద ఇబ్బంది కలిగేటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య రీత్యా ఈ జాగ్రత్తను తీసుకుంటే చాలు. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక సింహరాశి వాళ్ళకి 70% అనుకూలించేటువంటి నెలగా ఈ నెలను చెప్పుకోవాలి. ఈ నెలలో కలిగేటువంటి ఆ చిన్నపాటి ఇబ్బందులు కూడా తొలగిపోవడానికి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర చక్కగా ప్రదక్షిణాలు చేసుకోండి. శనిగ్రహానికి, రాహుగ్రహానికి తగు పూజలను, అదేవిధంగా కేజింబావు నువ్వులను, మినుములను దానంగా ఇవ్వడం అనేటువంటిది ఎంతో మేలును చేస్తుంది. ఈ సమయంలోనూ ఎక్కువగా మీరు ఆంజనేయ స్వామిని కానీ, శివుణ్ణి కానీ, అమ్మవారిని కానీ దర్శించడం, పూజించడం మీ మీద మంచి శుభ ఫలితాలను చేకూరుస్తుంది. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ, అదేవిధంగా గ్రహదోషములకు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని మీరు అనుసరించుకుంటూ ఈ నెలలో కలిగేటువంటి సకల విధములైనటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించి మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులు తాపీగా కొనసాగాలని చెప్పేసి, అలాగే మీకు విజయం చేకూరాలని చెప్పేసి, సకల శుభాలు కూడా మీకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి రాశి ఫలితాలు కేవలం 40% మాత్రమే మన యొక్క జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మిగతాదంతా కూడాను మన యొక్క జన్మ జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా కూడా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది. తద్వారా మీ జాతకాన్ని క్షుణ్ణంగా నేను పరిశీలించి మీకు పరిహార మార్గాన్ని నేను సూచించగలుగుతాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.